హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు పర్ఫెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా మనకి క్లాత్ తక్కువైనా సరే, సైడ్ జాయింట్స్ కానీ పొడవు కానీ తక్కువైనా సరే మనం ఎలా జాయిన్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఈ విధంగా మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మెయిన్ మనకి ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మన మెజర్మెంట్ ఇప్పుడు కూడా పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా తీసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. నార్మల్ బ్లౌజ్ అంటే ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నేను బార్డర్ ఉంది కాబట్టి ఒక 1 ఇంచ్ వరకు లోపల ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను పైకి. అలాగే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. చాలామందికి హ్యాండ్స్ పర్ఫెక్ట్గానే కట్ చేస్తారు, కానీ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది, చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదండి. ఇప్పుడు చంక భాగం దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని బట్టి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మనం జాయింట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వరకు మనం జాయింట్ అనేది చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసిన తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ నుంచి 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేవి సరిగ్గా ఉండేలా చూసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి, ఎందుకంటే జాయింట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర మనం జాయింట్ చేసిన దగ్గర కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే క్లాత్తో మనం జాయింట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. 2 జాయింట్ చేయడానికి అయితే క్లాత్ సరిపోతుంది కాబట్టి ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి క్లాత్ అనేది సరిపోతుందో లేదో హ్యాండ్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు ఒకసారి కట్ చేసే ముందు మీకు ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్తోనే మనం లూజ్ అనేది చూసుకోవాలి. షోల్డర్స్ దగ్గర నుంచి కరెక్ట్గా మనకి లూజ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది మనకి కరెక్ట్గా 2 ఇంచెస్ మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా కరెక్ట్గా మన షోల్డర్ హ్యాండ్స్ దగ్గర జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్కి రావాలి. అప్పుడే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా లోత్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఎందుకు తీసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే చాలామంది హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి సరిగా జాయిన్ చేయకపోయినా సరే, కరెక్ట్గా మిడిల్ పాయింట్ రాకపోయినా సరే మనకి ఫోల్డింగ్స్ అవి వచ్చేస్తుంటాయి. అలాగే లోతు తీయకపోయినా సరే మనకి ఫోల్డింగ్స్ అనేవి వచ్చేస్తుంటాయి. కాబట్టి అవన్నీ చూసుకొని మీరు లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకొని రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి. ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి మనకి ఈ విధంగా రాంగ్ సైడ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. 2 లేయర్స్ మీద మాత్రమే ఈ విధంగా తీసుకోండి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, సారీస్ కానీ, లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ, లేదా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న మిషన్స్ కానీ చాలామంది అడుగుతున్నారు కదండి. ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి.
అలాగే కింద మనకి అమెజాన్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఎలా జాయింట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక్కొక్కటి ఇక్కడ మనం క్లాత్స్ అవి వేసుకోండి ఫస్ట్. అంటే మనకి చాలా సింపుల్గా ఉంటుంది. రైట్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా స్టిచ్ చేసుకోవడం చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి.